భారీ వర్షాలతో అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో అయితే ప్రజలు నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా విజయవాడ విషయానికి వస్తే చాలా ప్రాంతాలు ఇప్పటికి కూడా నీటిలోనే ఉన్నాయి. చాలా వారికి కూడా వాళ్ళకి ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారు. వారికైతే ప్రభుత్వ సిబ్బంది అయితే ఆహార పొట్లాలు కావచ్చు, పాల ప్యాకెట్లు కావచ్చు అందిస్తున్నారు. ఇటు తెలంగాణ విషయానికి వస్తే ఖమ్మం నగరం కూడా ఇప్పటికి కూడా ఖమ్మం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షం నీటిలో ఉన్నాయి. సో చాలా తీవ్ర నష్టం, ఆర్థిక నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు చాలా సంభవించింది. ఈ నేపథ్యంలో అయితే టాలీవుడ్ పరిశ్రమ అయితే కదిలి వచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు మేము అండగా ఉంటామని చెప్పేసి అయితే టాలీవుడ్ ప్రముఖులు అయితే వివరాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ అయితే తెలంగాణకు 50 లక్షలు, ఏపీకి 50 లక్షలు, మొత్తం ₹1 కోటి విరాళాన్ని అయితే సీఎం సహాయనిధి ప్రకటించారు. ఇక హీరో విశ్వక్సేన్ కూడా తెలంగాణకు 5 లక్షలు, ఏపీకి 5 లక్షలు, మొత్తం 10 లక్షలు కూడా విరాళం ప్రకటించారు. ఇక వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ కూడా ఏపీకి 25 లక్షల విరాళం ప్రకటించారు. అయితే అశ్విని దత్ కేవలం ఏపీకి ప్రకటించి తెలంగాణకు ప్రకటించకపోవడాన్ని అయితే నెటిజన్స్ అయితే తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎందుకంటే సినీ పరిశ్రమకు తెలంగాణ, ఏపీ 2 కళ్ళని చెప్తున్న వారు అశ్విని దత్ కేవలం ఏపీకి మాత్రం 20 లక్షలు ఇచ్చి తెలంగాణకు గుండు సున్నా ఇచ్చారని చెప్పేసి అయితే కామెంట్ చేస్తున్నారు. అశ్విని దత్ ఇప్పటికైనా ఆలోచించి అయితే తెలంగాణ ప్రజలకు కూడా, అంటే తెలంగాణ ప్రజలు కూడా ఖమ్మం కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, ఈ ప్రజలు అయితే తీవ్రంగా నష్టపోయారు. ఆర్థికంగా కావచ్చు, అలాగే ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్కు రెండు తెలుగు రాష్ట్రాలు 2 కళ్ళన్న నేపథ్యంలోనే తెలంగాణకు ఎందుకు అన్యాయం చేశారని చెప్పేసి నెటిజన్ అయితే ప్రశ్నిస్తున్నారు. మనం చూసుకోవచ్చు, అశ్విని దత్ హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా తెలంగాణకు రూపాయి కూడా కేటాయించకపోవడంపై తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. దీనిపై అశ్విని దత్ అయితే ఇప్పటివరకు స్పందించలేదు. మరి త్వరలో అశ్విని దత్ స్పందించే అవకాశం అయితే ఉంది. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీనివాస్, వన్ డే తెలుగు, హైదరాబాద్.